రైట్ ఇక డీటెయిల్ చూస్తే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ రాత్రి అమ్మవారు గజవాహనాన్ని అధిరోహించి భక్తులకు అనుగ్రహం ఇవ్వనున్నారు. శ్రీవారికి గరుడ వాహనం ఎంత ముఖ్యమో అమ్మవారికి గజవాహనం అంత ముఖ్యం. గజవాహనాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల ఆహారాన్ని తిరుచానూరుకు శోభయాత్రగా తీసుకెళ్లారు. ముందుగా శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన లక్ష్మీకాసుల హారాన్ని ఉదయం 8 నుండి 9 గంటల వరకు తిరుమలలోని ఆలయ 4 మాడ వీధులలో ఊరేగించారు. అనంతరం తిరుమల నుండి బయలుదేరి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారి ఈ రాత్రి ఎంతో విశేషంగా జరిగే గజవాహన సేవలో ఈ లక్ష్మీ కాసులహారాన్ని అలంకరిస్తారు. శ్రీవారి కాసులహారాన్ని ప్రతి ఏటా గజవాహనం సందర్భంగా అమ్మవారిని అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు స్వామివారి లక్ష్మీ కాసులహారాన్ని సాంప్రదాయబద్ధంగా ఊరేగించి తిరుచానూరు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ మనకి గరుడ వాహనం ఎలా ఇంపార్టెంటో అలానే గజవాహనం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కాసులహారాన్ని సాయంత్రం అమ్మవారి ఊరేగింపులో అలంకరించడం జరుగుతుంది. ఇది చాలా సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాలతో వస్తున్న సాంప్రదాయాన్ని ఈరోజు కూడా అలానే పాటిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి లక్ష్మీ కాసు